తక్కువ ఫీ ఉన్న ఇన్స్టిట్యూట్ చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. తక్కువ ఫీజు అంటున్నారు కదా. సో మరి తక్కువ ఫీజు ఉన్న ఇన్స్టిట్యూట్ని మీరు ఎత్తుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ క్వాలిటీ ఇవ్వకపోతే కరెక్ట్గా మీరు ఇప్పటిదాకా డిగ్రీలు లక్షలు పెట్టి డిగ్రీలు చదువుంటారు, బీటెక్లు చదువుంటారు లక్షలు పెట్టి, అండ్ చిన్నప్పటి నుంచి 10th కానీ ఇంటర్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే దాదాపు ఒక 18 సంవత్సరాల నుంచి మీరు చదివిన చదువుని, లేకపోతే ఒక 20 సంవత్సరాలు మీరు చదివిన చదువుని కరెక్ట్గా మీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, మంచి ఉద్యోగం తెచ్చుకుందాం పర్పస్తో మీరు చదువుంటే కరెక్ట్గా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే టైంలో లాస్ట్ పాయింట్లో ఎందుకని కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ 2 విషయాలు. ఒకవేళ డబ్బులు లేకపోతే ఈ తక్కువ ఫీజు 5,000 అని 10,000 అని చెప్పి టెంప్ట్ అయిపోయి, లేకపోతే 20,000కి 30,000కి లేకపోతే 40,000కి ఇట్లా మనము అంత తక్కువకే కోర్స్ వస్తుందా అంటే దానికి క్వాలిటీ ఉందా లేదా? కొన్ని ప్రీమియర్ కోర్సెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రీమియర్ కోర్స్ అది. అండ్ డేటా సైన్స్లో చూసుకుంటే డేటా సైన్స్ దాదాపు 1 year కోర్స్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, అరౌండ్ 9 months నుంచి 1 year ఉంటుంది. సో దాంట్లో ఏంటి అంటే చాలామంది 30,000కి 20,000కి ఇస్తూ అంటారు. 20,000కి 30,000కి ఏం చేస్తారు? సంవత్సరం నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ని కుదించి 3 నెలల్లో చెప్పేస్తుంటారు. 3 నెలల్లో డేటా సైన్స్ ఏం నేర్చుకోగలుగుతారు చెప్పండి? రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి, మనము డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి, మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి, మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. సో అందుకనే మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అలాగని చెప్పి డబ్బులు ఖర్చు పెడితేనే జాబ్ వస్తుందని కాదు. కొన్ని ప్రీమియర్ కోర్సెస్ అయితే ఖచ్చితంగా మీరు దీని గురించి ఆలోచించండి. అండ్ దీనికి సంబంధించి కంపేర్ చేసుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, తక్కువ కోర్స్ అన్న దగ్గర ఏం చెప్తున్నారు కంపేర్ చేసుకోండి. ఒకవేళ నిజంగా అసలు డబ్బులు లేవు, పెట్టే పరిస్థితి లేదు అంటే దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ఆన్లైన్, యూ కెన్ లెర్న్ ఫర్ ఫ్రీ. జాయిన్ అయితే మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి, లేకపోతే ఫ్రీగా డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోండి. తక్కువ ఫీజు పెట్టి డేటా సైన్స్ కోర్స్ నేర్చుకునే వద్దు. డేటా సైన్సే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, డీప్ లెర్నింగ్, వీటన్నిటికి సంబంధించి ప్రొఫెషనల్ డేటా అనలిస్ట్ కానివ్వండి, తక్కువ ఫీ కట్టి డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవద్దు. రాదర్ దాన్ ఫ్రీగా నేర్చుకోండి. ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఆన్లైన్లో మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.